హలో అండి. ఇవాళ అమ్మవారి అలంకరణలో ఏడో వీడియో ఇది. లాస్ట్ 6 వీడియోస్‌లో నాకు ఈ అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా నచ్చింది. ఇది చాలా పెద్దగా ఉండదు. చాలా చిన్నగా, బుజ్జిగా ఉంటుంది. ఎంత క్యూట్‌గా ఉంటుందో చూస్తుంటే అనిపిస్తుంది అమ్మవారిని ఎత్తుకొని తిరగాలా అనిపించింది. అంత బా వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బా వస్తుందనేసి. ముందుగా ఒక పీట వేసేసుకున్నాను. దీని మీద ఓన్లీ ఈ చిన్న బిందె మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు శారీని మొత్తాన్ని ఒక డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్స్ పెట్టేసిన తర్వాత పైన వైపు పిన్స్ పెట్టేసుకుందాము. మనం బట్టలకి యూజ్ చేసే పిన్స్ ఉంటాయి కదా! అది యూజ్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా పిన్స్ పెట్టేసుకొని ఏదైతే చిన్న బిందె పెట్టుకున్నామో ఆ చిన్న బిందెలో ఈ శారీని మొత్తాన్ని ఇలా వేసేసుకొని ప్లేట్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి. బిందె చుట్టూ కూడా ప్లేట్స్ వచ్చాయనమాట. ఇంకా దారంతోటి గట్టిగా కట్టేసేయాలి. ఇలా కట్టేసిన తర్వాత ఒక చిన్న చెంబులో రైస్ వేసి తాడు కట్టి ఉంటాం కదా! అది తీసుకొని దానికి అమ్మవారి ఫేస్‌ని ఇలా కట్టేసేయాలి. ఇలా కట్టేసిన తర్వాత మనం ఇంకా కావాల్సిన జ్యువెలరీలు, హెయిర్ ఏమైనా సరే వేసేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఈ అమ్మవారిని బాగా సెట్ చేసేసి ఫేస్ అంతా పువ్వులు పెట్టేసేయాలి. పైనుండి మాత్రం ఈ విధంగా కొంగు వేసేయాలి. అమ్మవారికి ఇలా చీర కట్టిన తర్వాత తల మీద కొంగు వేసేయడము మహారాష్ట్ర ట్రెడిషనల్ అనమాట. అందుకని కొంచెం ఆ ట్రెడిషనల్‌లో ట్రై చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు ఇంత బావుంటుందనేసి. చాలా బొద్దుగా చిన్నగా వచ్చింది. కానీ క్యూట్‌గా ఉంది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు ఇంకా 6 వీడియోలు ఉన్నాయి ముందుకు చూసినవి. అవన్నీ కూడా చూస్తే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే ఇంకో 5 వీడియోలని కూడా ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్‌ని ఇలాగే చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి.